నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। కారంచేడు మండలం కుంకలమరు గ్రామంలో వివాహిత మహిళ ఉరివేసుకుని మృతి। మహిళా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతురాలి తల్లిదండ్రులు కారంచేడు పోలీసులకు ఫిర్యాదు। ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి। చీరాల పట్టణంలోని దళిత మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నేతల డిమాండ్। సైబర్ ఉచ్చు మహిళా వ్యక్తిగత అకౌంట్ నుంచి నగదు మాయం। వేటపాలెం మండలం కటారివారిపాలెంలో వెలుగు చూసిన ఘటన పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు। పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు మండలం కుంకలమరు గ్రామానికి చెందిన వివాహిత మహిళ నవ్య భవాని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆమె మృతి పట్ల మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు। ఈ మేరకు కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు। కారంచేడు మండలం కుంకలమరు గ్రామానికి చెందిన వివాహిత మహిళ నవ్య భవాని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆమె మృతి పట్ల మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు। ఈ మేరకు కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు। ఘటన వరకట్నం వేధింపులు కింద నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు। మృతురాలు నవ్య భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు। కాగా హాస్పిటల్ వద్దకు చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు। హైదరాబాద్ బిహెచ్ఎల్ కి చెందిన పెద్దప్రోలు లక్ష్మీ పార్వతి శ్రీనివాస్ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె నవ్య భవానీని కారంచేడు మండలం కుంకలమరు గ్రామానికి చెందిన వెంకట నాగబ్రహ్మంకు 2016లో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు। వివాహమైన తర్వాత వీరికి కొడుకు కూతురు పుట్టారు। పెళ్లికి అడిగినంత కట్నం బంగారం సైతం ఇచ్చామన్నారు। అయినప్పటికీ ఇంకా ఆస్తులు కావాలంటూ భర్త వెంకట నాగబ్రహ్మ మద్యం తాగొచ్చి భార్య అయినటువంటి మృతురాలు నవ్య భవానీని శారీరకంగా మానసికంగా హింసిస్తుండేవాడని ఆరోపించారు। ఈ క్రమంలోనే నవ్య భవాని కావాలని వెంకట నాగబ్రహ్మంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు తమ కూతుర్ని అన్యాయంగా చంపేసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు అత్తింటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు। ఇది ముమ్మాటికి హత్యనని తమ బిడ్డ ఒంటిపైన మొహంపైన అనేక గాయాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। పోలీసులు ఆ వైపు విచారణ చేసిన తమ కూతుర్ని హత్య చేసిన అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। నా మేనగోడలు నవ్య భవాని ఇక్కడ ఒక 6 సంవత్సరాల కిందట కారంచేడు కుంకలమూరు గ్రామస్తులు కొమ్మూరు సత్యనారాయణ అనే కుమారు వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం జరిగింది। పెళ్లి సంబంధాలు పెద్దలందరూ మాట్లాడుకున్నారు। తర్వాత కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నాము। కానీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే మా పిల్లకి కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రేమ ఉచ్చులో పడేసి మేము వద్దనుకున్నా సరే ఆ పిల్లని నువ్వే కావాలన్నట్టు చేసి మ్యానిపులేట్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది। మేము కూడా పిల్ల ఇష్టపడుతుంది కదా, సంతోషంగా ఉంటుంది కదా అని మేము మా బావగారు కానీ మా అక్కగారు కానీ సరే పిల్ల ఇష్టానికి అడ్డు చెప్పకుండా పెళ్లి చేయడం జరిగిందండి। కట్న కానుకలు కానీ అవి కానీ లాంఛనాలు కానీ బాగా ఇచ్చారు, దాంట్లో ఏ లోటు చేయలేదు। కానీ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి ఏంటంటే ఆస్తి ఉండగా 2 పిల్లలండి, చెరి సమానం ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నారు। బక్కా బావ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మా మేనల్లుడి పెళ్లికి ఇద్దరికి సరి సమానంగా పంచేద్దాం, మన బరువు బాధ్యతలని దించుకుందాం అనుకున్నారు। ఈ క్రమంలోనే ఏం జరిగిందనంటే వీళ్ళకి ఆ విషయాలు తెలిసేసరికి ఎరైజ్మెంట్ ఎక్కువ చేశారండి। బాగా ఎరైజ్ చేయడం, ఈ ఆస్తి పంపకాలు ఎలా ఇస్తారు ఎలా పంచుతారు అని అమ్మాయిని ఎరైజ్ చేయడం, బంగారం ఇద్దేనా ఇచ్చేది, ఇటువంటివన్నీ కూడా అమ్మాయిని మానసికంగా శోభ పెట్టారండి। వాళ్ళ మామగారు కానీ అత్తగారు కానీ ఆడబడుచు కానీ వాళ్ళ ప్రేమేమో ఎక్కువ ఉందండి ఈ విషయంలో। ఆ కుర్రోడు కూడా తాగేసి రావడం, రాత్రులు అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, చనిపోయింది ఏంటి బ్రహ్మ ఎందుకు చనిపోయింది మా కోడలు ఏం చేసావు నువ్వు అని అడిగితే రెక్లెస్గా సమాధానం నాకేం తెలుసు చనిపోయిందయ్యా నాకు తెలియదు పడుకొని ఉన్నాను అని సమాధానం చెప్పడం జరిగింది। ఇటువంటి ఏ ఇన్సిడెంట్ జరగకూడదండి ఏ ఆడపిల్లకి మా జరిగినట్టుగా। ఆస్తి అండి, ఆస్తి ఏం చేసుకుంటారండి, ఆస్తి పిల్లే లేదు, మా పిల్లే పోయింది, ఇప్పుడు ఏం చేసుకుంటారు సార్? పైపొచ్చి ఆ పిల్లలకు రాయాలంట, పిల్ల ఉండగానే ఖననం చేయకుండానే ఏమి చేయకుండానే ఆ పిల్లలకు రాసేయండి ఆ ఇచ్చే ఆస్తి అని చెప్పేసి ఓ పక్కన ఆ ఊరు గ్రామస్తులు పెద్దలు ఆ పిల్లలకి ఇవ్వండి అయ్యా మీరు ఇచ్చేదేదో అని చెప్పేసి మాట్లాడుతున్నారు। మా పిల్లల్ని చంపేశారు, మళ్ళీ మా డబ్బులు కావాలి ఆ పిల్లలకి రాయాలంట। మా అక్క క్యాన్సర్ పేషెంట్ అండి, ఆయన షుగర్ పేషెంట్ అండి, బరువు బాధ్యతలన్నీ తీసుకొని ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నారు। కానీ ఈ క్రమంలో పిల్లల్ని ఒకసారి దసరాకి పంపించారు, అక్కడి నుంచి మొదలైందండి। ఇచ్చి 10 లక్షలు కట్నం, 50 సవర్ల బంగారం, 2 కేజీలు వెండి, 2 లక్షల ఆడపడుచు కట్నం, 2 సవర్ల ఆడపడుచుకి అవన్నీ ఇచ్చేవండి। 10 లక్షల కట్నం ఇచ్చి ఏంటిది కోకట్పల్లి హైదరాబాద్లో కోకట్పల్లి చట్నీస్లో చేసామండి పెళ్ళి। ఏప్రిల్ 20 అండి పెళ్లి చేసాము। హైదరాబాద్ అండి మాది, లింగంపల్లి అండి బిహెచ్ఎల్ దగ్గర।
మ్యారేజ్ అయిన కాడ నుంచి ఒక బాబు పుట్టే వరకు అటు ఇటు పంపించారండి. తర్వాత బాబు పుట్టిన 5 నెలలకి కానించి తీసుకెళ్ళిన కానించి పిల్లాడికి 7వ సంవత్సరం వచ్చే వరకు కూడా పంపలేదండి. ఈలోపు పిల్లని ఏంటంటే ఇది కాదు అని కొడుకు ఎక్కేసి, కొడుకు రోజు 12-1 గంటకు తాగేసి ఫుల్గా తాగేసి వచ్చేటప్పటికి అమ్మ కూతురు బాబు అందరూ రెడీగా ఉండి పిల్లకేమో మొత్తానికి ఎక్కేసి పిల్లని కొట్టే వరకు ఊరుకునేవారు కాదంటండి. రోజు ఇదే పని కింద ఇదయ్యేదంటండి. అంత నరక యాతన పడి నా పిల్లల్ని చంపేశారండి. అత్తగారు, ఆడపడుచు, మొగుడు, బావగారు, వాళ్ళ పెద్ద మాంగారు కొడుకు, మొగుడు అందరూ కలిసి అందరూ ప్రళయం ఉండే నా కూతురిని చంపారండి. నాకు కాకుండా చేశారండి. వరకట్నం కింద ఇల్లు పిల్లోడి పేరు మీద రాయమంటున్నారండి. మేము పిల్ల పేరు మీద రాసిస్తామని పెళ్లిలోనే చెప్పామండి. కాదు పిల్లోడి పేరు మీదే రాయాల్సిందేనని వాళ్ళు ఒత్తిడి చేశారండి. అయితే సర్లే ఎవరి పేరు మీద అయితే ఉందండి, మెడ మీద నాట్లు కూడా ఇప్పుడు వెళ్ళొచ్చానండి. పోస్ట్ మార్టం అది చేస్తే ఇవన్నీ నాట్లు ఇలా ఉండి మొహం ఇలా ఉబ్బిపోయి ఉందండి. కేసు ఏం కేసు అండి, రాత్రి ఎస్ఐ ఏమో సరిగ్గా మమ్మల్ని లెక్క చేయలేదు, ఇది లేదు, ఆయన చెప్పినట్టుగా ఇది అవుతుంది. వాళ్ళేమో ఏంటది ఇప్పుడు శవాన్ని తీసుకెళ్తుంటే భర్తనో ఆడబొడుచనో మాంగారనో ఎవరన్నా రావాలి కదండి. ఎవ్వరూ రాలేదు. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్లు వేసుకొని శుభ్రంగా పడుకున్నారండి. దొంగ నాటకం ఆడి సెలైన్ చేసాలనని నాటకం ఆడి పెట్టించుకుని ఇంట్లో పడుకున్నారండి. పిల్లల్ని బాత్రూమ్ దగ్గర దిక్కుమాల శవమల్లా పెట్టారండి. మేము మా వాళ్ళు వచ్చి నా పెద్ద కొడుకు, మా ఆడపడుచు కూతురు వీళ్ళందరూ మేము వచ్చే వరకు పిల్ల దగ్గర కాపలా ఉన్నారండి. వాళ్ళు లోపల ఉన్నారు. కనీసం శవాన్ని తీసుకెళ్తుంటే ఒక్కడు కూడా రాడా అంటే వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఇదయ్యేవారు కదండి. మరి దాంట్లో మీకు అర్థమవుతుంది కదా. మొగుడు, అత్తగారు, మాంగారు, ఆడపడుచు, బావగారు, పెద్ద మాంగారు కొడుకు కూడా దీనికి రెచ్చగొట్టి ఇది చేసాడండి. ఆస్తుల కోసమేనండి. ఇంకా ఆస్తులు ఇంకా రావాలి కావాలి కావాలి మేము ఇస్తామన్నామండి. ఏవో పిల్లోడు పెళ్లిలో ఒక పిల్లోడు పెళ్లిలో ఇద్దామని అనుకున్నామండి. వాళ్ళు అప్పుడు దాకా ఆకుండా నా కూతురుని చంపేశారండి. ఆస్తి ఆస్తి ఆస్తి. నా పేరు లక్ష్మీ పార్వతి అండి. పెద్దపురంలో లక్ష్మీ పార్వతి. ఆ లంజా కొడుకు పేరు కడుపు మంట. నాది అలాగా కడుపు బాధ అండి. అది నేను తిట్టానని మీరు వేరేలాగా అనుకోకండి. నాగ వెంకట బ్రహ్మం అండి. పాపకి బాబు పాప అండి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఉబిళ్లూరుతున్న చంద్రబాబు సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని పలువురు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. చీరాల పట్టణంలోని దళిత మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నేతలు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఉవ్విళ్లూరుతున్న సీఎం చంద్రబాబు గత 5 ఏళ్లుగా జగన్ ఆపిన ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలను వెంటనే విడుదల చేయాలని దళిత నేతలు నీలం నాగేంద్రరావు దులియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీరాల పట్టణంలోని దళిత మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నేతలు మాట్లాడారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఓట్లు వేయించుకున్న జగన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ₹1 రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా 3 ముక్కలు చేసి మాల మాదిగలను మాయ చేసిన జగన్ ను ప్రజలు అధికారానికి దూరం చేశారన్నారు. తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీ బ్లాక్ కాస్ట్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు వెంటనే ఆ పోస్టులను భర్తీ చేయాలన్నారు. చంద్రబాబు, మోదీ ప్రాయోజిత ఎస్సీ వర్గీకరణను ఎస్సీ ఎస్టీ వర్గీకరణగా క్రిమిలేయర్ గా సుప్రీంకోర్టు గతంలో 5 జడ్జీలు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ప్రస్తుతం 7 సభ్యులు గల ధర్మాసనం తీర్పునివ్వడం ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ హక్కులను తూట్లు పడడమే అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తున్నామంటూ చంద్రబాబు 2021 జనాభా లెక్కలను తెంచి రిజర్వేషన్ శాతం పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఐక్య వేదిక నాయకులు గంటా సుబ్బారావు, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఉవ్విళ్లూరుతున్న చంద్రబాబు గత 5 సంవత్సరాలకు ఆగిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ సబ్సిడీ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గత సంవత్సరంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఓట్లు వేయించుకున్న జగన్ ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి మాలా, మాదిగ, రెల్లి కార్పొరేషన్ చేశాడు. కానీ ఓట్లు వేయించుకోవడానికి ఆ కార్పొరేషన్లకి చైర్మన్ని, డైరెక్టర్లు నియమించి వాళ్ళకి జీతాలు ఇచ్చాడే కానీ మాలా, మాదిగ, రెల్లి కులస్తులకి ఎవరు కూడా ₹1 కూడా రుణం ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు బ్యాంకుతో సంబంధం లేకుండా ఇచ్చే NSFDC, NSKFDC, NSTFDC రుణాలు మొత్తం కూడా జగన్ ప్రభుత్వం కేంద్రానికి గ్యారంటీ ఇవ్వకపోవటం వల్ల ఆ రుణాలు మొత్తం కూడా ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ
సంక్షేమ పథకాలు మొత్తాన్ని తిరిగి తెస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ బీసీలు 1994 ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన బీఎస్పీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బెంబేలెత్తి ఈ వర్గీకరణ తీసుకొచ్చారు. ఈ వర్గీకరణని హైకోర్టు కొట్టేసిన, సుప్రీంకోర్టులో 5 సభ్యుల ధర్మాసనం కొట్టేసిన, మరలా ఇటీవల మోడీ చంద్రబాబు కలయికలో వాళ్ళిద్దరు స్పాన్సర్లు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు వచ్చింది. ఆ ఎస్సీ ఎస్టీ క్రిమిలేయర్ అంటే ఎస్సీ వర్గీకరణకు వెళ్తే ఎస్టీలతో పాటు ఎస్సీ ఎస్టీల క్రిమిలేయర్ అంటే ఇది ఎస్సీ ఎస్టీ అందరికీ ఉద్యోగస్తులకి ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే అటెండర్ ఉద్యోగం వస్తే మరి వాళ్ళ కుటుంబంలో రిజర్వేషన్ వర్తింపదు. ఇంకా అంటే డాక్టర్ సీట్ కానీ ఇంజనీర్ సీట్ రాదు, ఉద్యోగం రాదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల కంటే కూడా మోడీ ప్రభుత్వం ఎవరు అనుమతి లేకుండా, ఎటువంటి పరిశీలన లేకుండా, ఎవరు పర్మిషన్ లేకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. వాళ్ళ సంక్షేమం కోసం రుణాలు మంజూరు చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు తక్షణమే మరి బడ్జెట్ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్ఎఫ్ కేడిసి ఈ రుణాలకే మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి వాటికి కావాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ వాటి మీద ఎలాంటి చర్య తీసుకోకుండా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ఊసే ఎత్తలేదు. అంటే ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి గ్యారంటీ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో అది ₹1 కూడా తేలేదు. లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా నా సోదరులు అని చెప్తున్నాడు. సోదరులు అని చెప్పడానికి నీకు ఏ అర్హత ఉంది? ఏ ఎస్సీ ఎస్టీ బీసీలకి నువ్వు ఏ మేలు చేస్తే నువ్వు నా ఎస్సీని ఎస్టీ అని చెప్పుకున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అర్హత లేదు కాబట్టి నువ్వు 10కి పాలించే అర్హత కూడా లేదని చెప్పని జనాలంతా చేత్కరించారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో బడ్జెట్ ఇస్తానని చెప్పినాడు కాబట్టి తక్షణమే బడ్జెట్ పెట్టాలని చెప్తున్నాం. గత ప్రభుత్వములే కాకుండా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఇటీవల మీ ప్రభుత్వం ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎస్సీ ఎస్టీలు ఓటు శాతంతో వారి ఒక ఓటు హక్కుతోటి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సబ్సిడీ రుణాల జోలికి పోకుండా ఎస్సీ ఎస్టీలని అనగదొక్కింది. కేవలం కార్పొరేషన్లో పెట్టి ఆ కార్పొరేషన్లో ఆ ఉన్న చైర్మన్ ఆ సీట్లకి వాటికే పరిమితమైంది తప్పితే సంక్షేమాన్ని విస్మరించింది. వచ్చినటువంటి మీరైనా మాట నిలుపుకొని సంక్షేమ పథకాలని గతంలో గిరిజనులకు ఉన్నటువంటి ఆదివాసీ మహిళా సశక్తీకరణ, అదేవిధంగా మరి ఐఏవై కింద మరి వారికి ఇచ్చేటటువంటి సబ్సిడీ రుణాలను కూడా పునరుద్ధరించి వారి యొక్క జీవనోపాధికి పాటుపడాలని మేము ఈ యొక్క గిరిజన ఐక్యవేదికగా మీ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వేటపాలెం మండలం కటారివారిపాలెంకు చెందిన ఓ మహిళ తన బ్యాంకు వ్యక్తిగత అకౌంట్ నుంచి నగదు మాయమయ్యాయి. అకౌంట్లోని సుమారు 4 లక్షల రూపాయల మేర నగదు తన ప్రమేయం లేకుండా విత్డ్రా అయినట్లు బాధిత మహిళ గుర్తించారు. వెంటనే ఆమె వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్లు రకరకాల ఆధునిక పద్ధతుల్లో అమాయక ప్రజల నుంచి డబ్బు లాగేందుకు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. వేటపాలెం మండలం కటారివారిపాలెంకు చెందిన కాటంగారి అనిత అనే చిరు వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని 4 లక్షల రూపాయలు నగదును పోగొట్టుకుంది. చీర వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా ఉండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తన కూతురికి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున్న కూతురు తెలుసో తెలియక అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణీ ఓ లింక్ ను ఓకే చేసింది. అప్పటికే కాచుకొని కూర్చున్న సైబర్ నేరగాళ్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయారు. ఇక ఈ క్రమంలో వేటపాలెంలోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో ఉన్న 4 లక్షల రూపాయల నగదును విడతవారీగా ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ఈ మొత్తం నగదును అపహరించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న సదరు బాధితురాలు వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అందరికీ నమస్కారం. వేటపాలెం మండల ప్రజలకు ఒక విజ్ఞప్తి. సుమారుగా ఈ మధ్యకాలంలో ఎక్కువ సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. అదే క్రమంలో కటారిపాలెం నందు ఒక చిరు వ్యాపారస్తులైన మహిళ సుమారుగా 4 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే పిల్లలకి ఆడుకునే క్రమంలో మొబైల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్రమంలో ఒక లింకు పంపించడం జరిగింది. ఎవరైతే సైబర్ నేరస్తులు ఉన్నారో ఆ లింకు పంపించినప్పుడు పిల్లలు తెలియకుండా దాన్ని నొక్కినారు. నొక్కిన వల్ల దాంట్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళు హ్యాక్ చేయడం జరిగింది.
అదే క్రమంలో సుమారుగా ఒక నెల 22/8/24 నుంచి 23/9/24 వరకు ఈ నెల క్రమంలో 4 లక్షల రూపాయలు బాధితురాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇట్లాంటి ఏమైనా ఎటువంటి లింకులు వచ్చినా సరేలే, ఓటీపీలు కానీ ఇటువంటి యాప్స్ కానీ దయచేసి డౌన్లోడ్ చేయవద్దని కోరుకుంటున్నాను. ఇన్ కేసు మనం తెలియకుండా జరిగినట్లయితే ఇమీడియట్లీగా 24 గంటల్లోపు 1930కి కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అకౌంట్ని హోల్డ్ చేయడం జరుగుతుందని వేటపాలెం మండల ప్రజలకి తెలియపరుచుకున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు పాలు కాగా క్షతగాతులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాల పాలు కాగా క్షతగాతులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలను తరలించారు. వేటపాలెం వైపు నుంచి చీరాల వైపు అల్యూమినియం రేపల్ లోడ్ తో వస్తున్న ఆటో అదుపు తప్పి ముందు వెళుతున్న కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న డ్రైవర్ తో పాటుగా పక్కనే కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక విచారణ చేశారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు శాశ్వత ప్రాతిపదికన నియమించేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు చీరాల పట్టణంలోని NRNPM హై స్కూల్ ప్రాంగణంలో పరీక్షను నిర్వహించారు. కాగా పరీక్ష ప్రక్రియని చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ పర్యవేక్షించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల నియామక ప్రవేశ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించినట్లు చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు శాశ్వత ప్రాతిపదికన నియమించేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు చీరాల పట్టణంలోని NRNPM హై స్కూల్ ప్రాంగణంలో పరీక్షను నిర్వహించారు. కాగా పరీక్ష ప్రక్రియను చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ పర్యవేక్షించారు. పరీక్షలకు 112 మందికి గాను 94 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షా పత్రాలను చీరాల RDO కార్యాలయంలో భద్రపరిచినట్లు తెలియజేశారు. ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి చీరాల వారు ఈ చౌక దుకాణాలకు సంబంధించి డీలర్ల నియామకం ప్రక్రియలో భాగంగా ఈరోజు రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ రాత పరీక్షకు గాను మొత్తం 112 మంది అభ్యర్థులు ఉండగా ఎగ్జామినేషన్స్కి మొత్తం 94 మంది హాజరు కాగా 18 మంది ఆబ్సెంట్ జరిగింది. వీటన్నిటిని కూడా ప్రశ్నాపత్రాలను రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. రెవెన్యూ డివిజనల్ అధికారి యొక్క సమక్షంలో వీటన్నిటిని కూడా పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా చౌక దుకాణము డీలర్లుగా నియామక ఉత్తర్వులను మంజూరు చేయడం జరుగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 24 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 13 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 78,569 మంది దర్శించుకోగా 28,193 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.54 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం, హిందూ మహాసముద్రం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం కొనసాగించి ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం వద్ద ఉన్న శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ రూపవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఒక పక్క సిరియా తిరుగుబాటుదారులు ఆ దేశ అధ్యక్షుని వెళ్లగొట్టి దేశాన్ని ఆక్రమించుకోగా మరో పక్క సిరియా దేశం అధీనంలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. 5 గ్రామాలున్న ఇది ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రాంతానికి దగ్గరగా ఉంది. గోలన్ హైట్స్ లోని బఫర్ జోన్ ను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన సైన్యాన్ని ఆదేశించారు. 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ ను స్వాధీనం చేసుకుని తనలో కలిపేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ సర్వేకర్ ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఆయన పదవికి ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఆయన ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలు అజిత్ పవార్, ఏకనాథ్ షిండే, ఇతర బీజేపీ నేతలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. స్పీకర్ పోస్టు కోసం మహావికాస్ అఘాదీ కూటమి నామినేషన్ దరఖాస్తు చేయలేదు. ప్రతిపక్ష నేత ఎన్నిక అంశంలో స్పీకర్ సర్వేకర్ పాత్రపై అందరి దృష్టి ఉంది. అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి 10% కన్నా తక్కువ సీట్లున్నాయి. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రైల్వే ప్రాజెక్టులు శరవేగంతో పరుగులు తీస్తున్నాయి. ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడంతో కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ చకచకా పట్టాలెక్కుతున్నాయి. వీటికి సంబంధించిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరికొన్ని ప్రాజెక్టుల వ్యయం మొత్తాన్ని తానే భరించనుంది. రాష్ట్రంలో కీలకంగా మారిన నల్లపాడు, బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేయాలనే ఉద్దేశంతో పనులను విడదీసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. నల్లపాడు, బీబీనగర్ మధ్య డబ్లింగ్ పనులతో పాటు విద్యుదీకరణకు మొత్తం 2853 కోట్లు అవుతుందని అంచనా. 248 కిలోమీటర్ల మేర రైల్వేల నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. పనులను విడదీసి కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల పనులు తొందరగా పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో నడికొడి కుక్కడం మధ్య 47 కిలోమీటర్లు 571 కోట్ల రూపాయల వ్యయంతో పనులు జరుగుతున్నాయి. మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో మొబైల్ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటి వరకు శాంసంగ్, వన్ ప్లస్ తదితర కంపెనీలు ఫోల్డబుల్ మొబైల్స్ ని పరిచయం చేశాయి. యాపిల్ మాత్రం ఫోల్డబుల్ పై దృష్టి మాత్రం సారించలేదు. ప్రస్తుతం కంపెనీ ఫోల్డబుల్ మోడల్ పై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ని 2020 నాటికి లాంచ్ చేయనుందని ఓ నివేదిక తెలిపింది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ గత కొద్ది రోజులుగా స్థిరమైన వృద్ధిని సాధించింది. ఈ రంగంలో శాంసంగ్, హువావే, మోటరోలా తదితర ప్రధాన కంపెనీలు ముందున్నాయి. శాంసంగ్ జెడ్ సిరీస్ తో మార్కెట్ లో ముందంజలో ఉంది. ప్రతి కొత్త వెర్షన్ తో డిజైన్ తో పాటు క్వాలిటీ సైతం మెరుగుపరుస్తూ వస్తుంది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో సిరీస్ ను 2-0 తేడాతో సఫారీలు కైవసం చేసుకున్నారు. సెయింట్ జార్జి పార్క్ లో జరిగిన మ్యాచ్ లో 348 రన్స్ టార్గెట్ లో లంక రెండో ఇన్నింగ్స్ చేపట్టింది. ఇవాళ 5 రోజు 143 రన్స్ చేయాల్సి ఉండగా చివరి 5 వికెట్లను లంక త్వరగా కోల్పోయింది. కెప్టెన్ ధనుంజయ డిసిల్వా, కుశాల్ మెండిస్ కొంతసేపు ప్రతిఘటించిన చివరకు శ్రీలంక 238 రన్స్ వద్ద లంచ్కు ముందే ఆలౌట్ అయింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కారంచేడు మండలం కుంకలమరు గ్రామంలో వివాహిత మహిళ ఉరివేసుకుని మృతి. మహిళా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతురాలి తల్లిదండ్రులు కారంచేడు పోలీసులకు ఫిర్యాదు. ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. చీరాల పట్టణంలోని దళిత మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నేతల డిమాండ్. సైబర్ ఉచ్చు, మహిళా వ్యక్తిగత అకౌంట్ నుంచి నగదు మాయం. వేటపాలెం మండలం కటారివారిపాలెంలో వెలుగు చూసిన ఘటన. పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.